హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి నేను 4 డేస్ ఆఫ్టర్ 4 డేస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. అంటే ఫ్రైడే అయితే నేను ఫస్ట్ డోస్ అయితే ఇచ్చాను ఫిష్కి, అండ్ సెకండ్ అయితే అంటే సండే ఇంకో డోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అదంతా అంత రికవర్ అయితే అవ్వలేదు గైస్. అందుకని చెప్పి నేను వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ చేసి సెకండ్ డోస్ అయితే ఇచ్చాను. సేమ్ అంటే 100 లీటర్స్కి 40 ml అయితే ఆ 6 మెడిసిన్స్ మీకు చూపించాను కదా నేను. ఆ 6 మెడిసిన్ అయితే నేను దానికి పర్ఫెక్ట్గా అయితే ఇచ్చాను అనమాట సెకండ్ టైం కూడా. కానీ అంత రికవర్ అయితే లేదు. ఒక 10% అయితే ఫిష్ అయితే రికవర్ అయినట్టు కనబడుతుంది నాకు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అట్లీస్ట్ కొంచెం తిరుగుతుంది. కానీ ఏంటంటే ఫుడ్ అయితే తింటలేదు అనమాట. ఒక 4 డేస్ అయితే అయిపోయింది అనమాట ఫుడ్ తీసుకోకాది. అండ్ కొంచెం మీరు చూడొచ్చు, కొంచెం రికవర్ అయింది, అంతకైతే కాలేదు. అంటే కొంచెం తిరుగుతుంది అనమాట ఇప్పుడు అంతే ప్రస్తుతానికి. సో ఇప్పుడు నేను అసలు ఎందుకు ఇప్పుడు అలా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాన్ని అంటే ఇప్పుడు మనం ఏమైతే ట్రీట్మెంట్ చేసామో అది వర్క్ అవ్వలేదు కాబట్టి, సో దాన్ని ఇంకొక విధంగా అయితే ట్రై చేయబోతున్నాం. అంటే మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఎలా ట్రై చేస్తున్నాను అనేది. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఎందుకంటే మీకు కూడా ఒక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా మీరు అంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, మీ యొక్క ఫిష్ని మీరు ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవచ్చు. ఓకే గైస్, మరి ఇప్పుడు నేను అసలు ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ చేస్తున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏం చేస్తున్నా అంటే ఒక బౌల్లో ఇక్కడ కనిపిస్తుందా, ఈ బౌల్లో అనేది నేను ఒక హాట్ వాటర్ అయితే బాయిల్డ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే కొంచెం బాగా మరగబెట్టుకోండి గైస్. ఎందుకు వాటర్ తీసుకున్నానంటే, ఫస్ట్ మనం అనేది ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 60% ఆఫ్ వాటర్ ఉంటుంది. అండ్ ఈ వాటర్లో నేను అంటే 60% ఆఫ్ వాటర్లో ఇంకొక 50% ఆఫ్ వాటర్ అయితే తీసేస్తాను. తీసిన తర్వాత ఈ యొక్క క్లాత్ తీసుకొని, ఈ యొక్క డ్రై క్లాత్ తీసుకొని దీంట్లో డిప్ చేసి ఇక్కడ ఫుల్ ఇన్నర్ సర్ఫేస్ మొత్తం నేనైతే క్లీన్ చేస్తాను. ఎందుకంటే అలా క్లీన్ చేస్తామనుకోండి, బయట ఉన్న బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్ కానీ అవన్నీ కిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను అంటే మొత్తం నేనైతే క్లీన్ చేసుకొని అంటే వాటర్ అంతా క్లియర్ చేసి మిమ్మల్ని అయితే నేను కలుస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాటర్ రిమూవ్ చేసేటప్పుడు ఎప్పటికి కానీ అంటే కింద బాటమ్ నుంచి అయితే వాటర్ ఎత్తాల్సి ఉంటుంది. అండ్ అది గలీజ్ చేసి ఉంటుంది కదా, దాంతోపాటు అయితే ఎత్తాల్సి ఉంటుంది. అంటే మీరు వీక్లీ క్లీన్ చేస్తున్నప్పుడు కానీ, వీక్లీ వాటర్ చేంజ్ చేస్తారు కదా, అంటే 30% ఆఫ్ వాటర్ చేంజ్ చేసేటప్పుడు కానీ, ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు కానీ కింద నుంచి అయితే వాటర్ ఎత్తాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ మీరు ఫుల్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నారంటే అప్పుడు మీరు ఒక పైన ఒక 30% ఫస్టే తీసుకొని అండ్ కింద మొత్తం నీళ్ళని క్లీన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే మీరు కింద నుంచి ఎత్తారనుకోండి, కింద వచ్చేసి అమ్మోనియా ఫంగస్ అన్ని కిందనే ఎక్కువ ఉంటాయి అనమాట. సో అవన్నీ వెళ్ళిపోతే ఫిష్కి కొంచెం మంచిది. నేనైతే ఆయన కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత ఇలా నాకు ఫిష్ అనేది చాలా సిగ్గా ఉంది, ఫిష్ వీడియో అయితే పంపించాను వాళ్ళకి. ఫిష్ అనేది చాలా సిగ్గా ఉంది అన్నప్పుడు వాళ్ళైతే నాకు రికమెండ్ చేశారు. అంటే ఈ లాక్డౌన్లో కూడా మనకి అందుబాటులో ఉంటున్నారు గైస్. ఎలా అంటే నేనైతే వాళ్ళకి చెప్పాను అనమాట, నేను ఇలా బెంగళూరులో ఉంటాను. బెంగళూరులో వచ్చేసరికి లాక్డౌన్ ఉంది కదా, సో ఇప్పుడు నాకు మీరు నన్ను ఎలా అయితే డెలివరీ చేస్తారని అడిగినప్పుడు వాళ్ళైతే నాకు బెంగళూరు నుంచి అయితే పంపించారు అనమాట. అసోసియేషన్ బెంగళూరులో కూడా ఒక అసోసియేషన్ అయితే ఉంది. సో బెంగళూరులో అంటే బన్శంకరిలో వాళ్ళైతే నాకు పంపించారు. సో ఇలా ఫస్ట్ వాటర్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకో అయితే రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మెడిసిన్ కలిపిన వాటర్ కదా, అంత ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ప్రతిదీ మొత్తం రిమూవ్ చేసుకుని అంటే కొంచెం అయితే ఉండాల్సి ఉంటుంది, అంటే ఒక 20% లైక్. ఇప్పుడు నేను ఒక 20% ఆఫ్ వాటర్ మాత్రమే ఉంచాను అనమాట. మొత్తం అయితే రిమూవ్ చేస్తాను అండ్ 20% ఆఫ్ వాటర్ ఉంది. సో మీకు నేను చూపిస్తాను ఆ ట్రీట్మెంట్ అయితే నేను ఎలా చేస్తాను. సో గైస్, ఫస్ట్గా ఫిష్ అనేది వేరే ఒక బకెట్లో అయితే వాటర్ తీసుకుని వాటర్లోకి అయితే వదిలేండి. ఆ బకెట్లో వదలండి ఫిష్ని, ఎందుకంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫిష్ అనేది ఫిష్ ట్యాంక్లో ఉండద్దు. సో వేరే దానికి తీసుకున్న తర్వాత, సో నేను చెప్పాను కదా హాట్ వాటర్ బాయిల్ వాటర్ అయితే తీసుకోవాలని చెప్పి, సో అదైతే ఇప్పుడు తీసుకుంటున్నా. సో గైస్, వాటర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ అయితే తీసుకోండి. క్లాత్ తీసుకొని దాంట్లో బాగా అయితే డిప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం బాగా వేడైతే ఎక్కాలి. అదే క్లాత్ అనేది చాలా వేడిగా ఉండాలి. సో ఇప్పుడైతే ఫుల్ ఇన్నర్ సర్ఫేస్ మొత్తం అయితే మనం ఈ క్లాత్తో రబ్ అయితే చేసుకోవాలి గైస్. అండ్ ఇలా మీరు కూడా నీట్గా అయితే ఇది ఇలా రబ్ అయితే చేసుకోండి. అండ్ డిసీజ్ ఫిష్కనే కాదు, ఏ ఫిష్కైనా ఈ మెథడ్ అయితే మీరు యూజ్ చేయండి. అంటే అంటే ఫిష్ ట్యాంక్ అడుగుతారు కదా, దానికన్నా ముందు ఇదైతే మీరు కూడా ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ మంచిదే ఇది. అండ్ ఏంటంటే గైస్, నేను మొత్తం ఈ లోపల ఉన్నాయి కదా ఫిల్టర్ కానీ అండ్ హీటర్ కానీ, ఇవి కూడా మొత్తం నేను హాట్ వాటర్ అయితే వాష్ అయితే చేస్తాను. సో ఇలా మొత్తం అయితే కడుక్కున్న తర్వాత, సో ఇది తీసేద్దాం. ముందు కొంచెం అడ్డుగా ఉంది.
అండ్ ఈ క్లిప్స్ కూడా తీసుకెళ్ళి వాటర్లో అయితే పెట్టేయండి కాసేపు. సో ఇలా నీట్గా ఇంకా వాష్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు మొత్తం. గైస్ ఇక హీటర్ అయితే కొంచెం అంటే హీటర్ కూడా కొంచెం హాట్ వాటర్లో అయితే కడుగుదాం. గైస్ ఫిష్కి హీటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఫిష్ హీటర్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. గాయస్ ఇప్పుడు నేను వాటర్ అనేది రిమూవ్ అయితే చేసుకున్నాను. సో ఫుల్ వాటర్ అయితే రిమూవ్ చేయండి. ఆ తర్వాత మీరు అదే వాటర్ని అంటే మీరు ఆల్రెడీ క్లీన్ చేసిన క్లాత్ని ఫుల్గా అంటే నీళ్ళలో కొంచెం కడుక్కొని ఫుల్గా టైట్గా అయితే పిండుకోండి. సో డ్రైగా చేసుకున్న తర్వాత ఇంకోసారి అయితే మీరు క్లీన్గా అయితే తుడిచేయండి. అండ్ ఇది కూడా హాట్ వాటర్లో అయితే ముంచుకొని తుడాల్సి ఉంటుంది. సో నీట్గా తుడిచిన తర్వాత అయితే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అవుటర్ సర్ఫేస్ కూడా కొంచెం తుడుచుకోండి, ఎందుకంటే కొంచెం నీట్గా అయితే కనపడుతుంది. గైస్ లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే మీకు దానికి ఇంకా ఏం డిసీజ్ ఉన్నాయో అనేది క్లీన్గా లైటింగ్ ఉంటుంది గైస్, మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే లైటింగ్ అయితే మెయింటైన్ చేయండి. నేనైతే కానీ ఎనీ టైం అయితే లైట్ అయితే యూజ్ చేయదండి ఒక డిసీజ్ ఉన్న ఫిష్కి అయితే, సిక్గా ఉన్న ఫిష్కి, ఎందుకంటే లైట్ అనేది దాన్ని ఇంకా సిక్ అయితే చేస్తుంది. సో మీరు వాచ్ చేయాలనుకోండి, ఒక అబ్జర్వ్ చేయాలనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోని అప్పుడైతే మీరు ఇదైతే చేయండి. లైట్ అయితే వేసి చూసిన తర్వాత మళ్ళీ లైట్ అయితే ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేస్తాం. ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఫ్రెష్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ 20% ఆఫ్ వాటర్ సైడ్కి తీసి పెట్టాను కదా, అది కూడా అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుల్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకున్నాం, ఫ్రెష్ వాటర్. అంటే నేను చెప్పాను కదా మీకు ఫుల్గా తీసుకోకూడదు, అండ్ ట్యాంక్కి ఒక 50% వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఫిష్ని అయితే వదులుదాం దాంట్లో. ఫిష్ అనేది బకెట్లో ఉన్నప్పుడు కొంచెం చాలా సిగ్గా కనిపిస్తుంది, అండ్ వాటర్ చేంజ్ అయినప్పుడు కూడా అది ఫీల్ అవుతుంది అనమాట, వాటర్లో అయితే చేంజెస్ జరిగాయని చెప్పి. అండ్ అది అనేది కొంచెం స్ట్రెస్గా ఉంటుంది. ఆ టైంలో అనేది మెడిసిన్ అయితే ఇవ్వకూడదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా 2 hours అయితే 2 hours తర్వాత అయితే మనం వాటర్ చేంజ్ చేసిన 2 hours తర్వాత అయితే మనం మెడిసిన్స్ అయితే ఇవ్వాలని చెప్పి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను యాడ్ చేసిన అదే అక్వేరియం నుంచి కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టాను కదా, సో ఆ వాటర్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేశాను. అండ్ మోటర్ అండ్ ఫిల్టర్ అన్ని సెట్ చేసుకోవాలి. మొత్తం నీట్గా అయితే సెట్ చేసుకోండి. అండ్ గైస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 spoons అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్ కూడా మీరు ఏజ్డ్ వాటర్ అయితే యూజ్ చేయండి, కార్పొరేషన్ వాటర్ అయితే అసలు యూజ్ చేయకండి. ఒక కార్పొరేషన్ వాటర్ అయితే దాన్ని ఏజ్డ్ వాటర్గా చేసి అంటే ఒక 2 days అయితే మీరు స్టోర్ చేసి పెట్టిన తర్వాత అయితే మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఫిష్ని కూడా దాంట్లో అయితే రిలీజ్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా ఫిష్ అనేది ఎంత స్ట్రెస్గా ఉందో వాటర్ చేంజ్ అయిన తర్వాత. అందుకని చెప్పి నేను ఆల్రెడీ స్టోర్ వాటర్ కూడా యాడ్ చేయాలి, అందుకే యాడ్ చేయాలని చెప్పింది నేను. సో స్టోర్ వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో ఫిష్కి అనేది చాలా డిస్టర్బెన్స్ లేకుండా అయితే యాడ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం టైం అవ్వాలి, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఆఫ్టర్ 2 hours తర్వాత మీరు మెడిసిన్ వేయాలని చెప్పి, ఎందుకంటే అది నీళ్ళకైతే అలవాటు అవ్వాల్సి ఉంటుంది. సో ఆలోపు అసలు నేను ఇస్తున్న మెడిసిన్ ఏంటి దాని గురించి మీకు ఇంకొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ 2 hours తర్వాత అయితే మనం వచ్చి మెడిసిన్ అయితే వేద్దాం దీనికి. సో గైస్ ఫిష్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అండ్ దానికి ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇంకొంచెం మీకు డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా నార్మల్గా చూసుకుంటే నేను ఇచ్చిన మెడిసిన్ వచ్చేసరికి ఫిష్కి డీవార్మింగ్. సో గైస్ డీవార్మింగ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్. అంటే ఈ డీవార్మింగ్ గురించి నేను ఇప్పుడు చెప్పలేను, అండ్ మీకు ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను దీని గురించి, డీవార్మింగ్ గురించి. అండ్ మీరు ఒక డీవార్మింగ్ ఇవ్వాలనుకుంటే ఒక మంచి నాలెడ్జ్తో ఇవ్వండి, అండ్ మీకు ఒక నాలెడ్జ్ లేకుంటే అసలు ఇవ్వద్దండి, ఎందుకంటే కొంచెం రిస్కీ. కానీ డీవార్మింగ్ అనేది ఫ్లవర్ అండ్ గ్రూమింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఫస్ట్ చూసుకుంటే ఫిష్కి వచ్చిన డిసీజ్ ఏంటి.
సో గైస్ నార్మల్గా ఏంటంటే నేను యాక్చువల్లీ డీవార్మింగ్ చేయలేదు. సో డీవార్మింగ్ చేయనందువల్ల ఏమైందంటే ఫిష్కి అనేది ఈ డిసీజ్ అయితే అటాక్ అయింది అనమాట. అసలు ఎలా అటాక్ అయింది? సో నార్మల్గా చూడండి గైస్, నేనైతే రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే వాటర్ అయితే చేంజ్ చేస్తాను నార్మల్గా. సో వాటర్ చేంజ్ చేసినా కూడా ఇలాంటి డిసీజ్ వచ్చింది. సో గైస్ కామన్గా హీట్ ఉంది నా దగ్గర అండ్ వాటర్ చేంజ్ చేస్తున్నా అండ్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఇలాంటి డిసీజ్ వచ్చింది. అంటే ఈ వెదర్లో, అంటే ఈ క్లైమేట్లో అనేది, అంటే ఎండాకాలంలో ఫిష్కి ఎలాంటి ఒక డిసీజ్ యాక్చువల్గా అంత అటాక్ అవ్వవు అనమాట. సో నార్మల్గా మాన్సూన్ కానీ వింటర్లో అండ్ మాన్సూన్ లేదంటే రైనీ సీజన్లో ఇలాంటివన్నీ అటాక్ అవ్వడం జరుగుతుంటుంది నార్మల్గా. సో గైస్ అసలు నార్మల్గా ఏం జరిగిందంటే ఫిష్కి అంటే లోపల అంటే కడుపు భాగంలో ఏంటంటే అంటే వామ్స్ అన్నీ ఉంటాయి కదా, నార్మల్గా మనకు కూడా ఉండడం జరుగుతుంది. సో ఫిష్కి అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నార్మల్ ఫిష్ కూడా వస్తుంటాయి కదా, అలా ఫిష్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫిష్ అనేది ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్లో నుంచి ఎనర్జీ మొత్తం ఈ వామ్స్ అనేవి లాక్కుంటుంటాయి అనమాట. సో ఇలా లాక్కున్నప్పుడు ఫిష్కి ఎనర్జీ దొరకనప్పుడు వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు డిసీజ్ రావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి గైస్. లైక్ ప్రతి డిసీజ్ రావచ్చు ఇలాంటి టైంలో. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఫిష్కి ఒక లోపల వామ్స్ ఉన్నాయి. సో ఏమైందంటే అది ఫుడ్ అనేది ఎనర్జీ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. సో ఎనర్జీని ఆ పురుగులు తీసుకుంటున్నాయి కదా. సో ఈ ఫిష్ అనేది ఫుడ్ సరిగ్గా తీసుకోలేదనమాట. సో ట్యాంక్లో కింద కానీ లేదంటే టాప్లో కానీ ఒకే చోటు ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, ఇలాంటివి సైన్స్ ఇలాంటివి ఒక సైన్స్ చూపిస్తుంటుంది మనకి. లైక్ దాని ఒక వింగ్స్ ఉన్నాయి కదా, వింగ్స్ అన్ని కొంచెం చిన్నగా అయిపోతుంటాయి గైస్, అండ్ కలర్ ఫేడ్ అవుట్ అయిపోతుంటుంది, అండ్ హంప్ అనేది డే బై డే కొంచెం స్మాల్ అయితే అవ్వడం జరుగుతుంటుంది. సో మీరు ఇలాంటి టైంలో ఏం చేయాలి? సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గైస్, ఫస్ట్ ఫిష్కి ఒక 2 days ఫాస్టింగ్ అయితే ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ నేనైతే ఫిష్ డాక్టర్ ఇండియా ఈయనైతే అప్రోచ్ అయ్యాను గైస్. సో ఈయన కాంటాక్ట్ అయినప్పుడు ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ అండ్ ఫిష్ డాక్టర్. సో ఈయన వచ్చేసరికి ఒక బ్రీడర్ కూడా, ఒక ఫామ్ అయితే ఉంది దీనికి. అంటే ఆయన ఓన్గా తయారు చేస్తుంటాడు అనమాట, 6-in-1 అండ్ 8-in-1. సో ఆయన నాకు సజెస్ట్ చేసింది వచ్చేసరికి 6-in-1 మెడిసిన్ యాడ్ చేయమని. సో ఎలా యాడ్ చేయాలనేది కూడా దాని వెనక రాసి ఉంటుంది. సో అలాగని నేనైతే ప్రతిదీ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చాను గైస్. సో నేను 2 times అయితే యాడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి 7th Friday అయితే యాడ్ చేశాను, అండ్ ఏం ఇంప్రూవ్మెంట్ అయితే నాకు రికవరీ అయితే కనబడలేదు. అండ్ సండే అండ్ ఆఫ్టర్ 1 day గ్యాప్ తీసుకొని, అండ్ ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే 50% ఆఫ్ వాటర్ చేంజ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి అండ్ నేను ఈ మెడిసిన్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో యాడ్ చేసినప్పుడు కానీ నాకు ఒక 10% అయితే రికవర్ అయింది అంతే. ఫిష్ దాని పెద్దగా రికవర్ అవ్వలేదు. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆయన కాంటాక్ట్ అయితే, సార్ ఇలా ఫిష్ అనేది చాలా యాక్టివ్, అంటే రికవర్ అయితే అవ్వడం లేదని చెప్పాను. సో ఆయన అన్నారు అంటే ప్రతి ఫిష్కి ఒక హ్యూమినిటీ సిస్టమ్ ఉంటుంది కదా, సో వెయిట్ చేయాలని చెప్పారు. సో నేనేం చేస్తున్నానంటే 3rd dose ఇప్పుడు ఇస్తున్నాను గైస్. ఇప్పుడు మీకు నేను యాక్చువల్లీ ఇప్పుడు ట్యాంక్ అయితే క్లీన్ చేశాను కదా, ఇది వచ్చేసరికి నేను 3rd dose ఇవ్వడానికి ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాం. సో నార్మల్గా ఏంటంటే గైస్ 3rd dose ఎలా ఇస్తున్నానంటే, మీరు కూడా మీ ఫిష్ అనేది సిక్గా ఉంటే మాత్రం నేను ఫిష్ డాక్టర్ ఇండియా నెంబర్ అనేది ఇక్కడ పైన ఇక్కడ వదులుతాను చూడండి. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆయన ఛానల్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆయన ఛానల్స్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఎందుకంటే మీకు మంచి ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట ఫిష్ మీద. సో ఆయన యాక్చువల్లీ తమిళ్లోనే చేస్తుంటాడు చాలా. సో తమిళ అర్థమయ్యే వాళ్ళు తమిళ్లో చూడండి, లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మనము అలాంటి వీడియోస్ చేస్తున్నాం లైక్ మన తెలుగు వాళ్ళ కోసం. సో గైస్ అది నేను ఎలాంటి ఇప్పుడు మెడిసిన్స్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు నేను కాసేపు అయిన తర్వాత నేను మెడిసిన్స్ అయితే ఇవ్వాలి ఫిష్కి. సో ఆ మెడిసిన్స్ చూద్దాం ఇప్పుడు ఎలా ఇవ్వడం. సో గైస్ ఇప్పుడైతే 2 hours అయితే అయిపోయింది. సో ఇప్పుడు మెడిసిన్స్ అయితే ఇద్దాం మనము. ఆల్రెడీ మీరు ఏమైనా చూసింది మెడిసిన్సే, కానీ ఏంటంటే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను 100 mlకి ఒక 40 ml అయితే వేసాయని చెప్పాను కదా లాస్ట్ టైం. ఈసారి వచ్చేసరికి డోస్ అయితే పెంచబోతున్నాను. అంటే 100 liters-కి 60 ml అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఫిష్లో 100 liters అయితే లేవు, నాకు తెలిసి హాఫ్ ట్యాంక్ అయితే ఖాళీ చేశాను కదా, ఓ 50 liters అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ 50 litersలకి ఒక 40 ml అయితే మళ్ళీ యాడ్ చేయబోతున్నాను, అంటే ఎక్కువ డోస్ అయితే ఇస్తున్నాను ఈసారి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈఎన్పి అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి వాళ్ళ క్లినిక్లోనే అయితే తయారు చేయబడుతుంది, బయట ఎక్కడ దొరకదు. సో ఇప్పుడు మనమైతే వాటికి ఇద్దాం. ఎనర్జీ బూస్టర్ అని కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అండ్ ఈ క్యాప్సూల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మీకు చెప్తాను ఎలా ఇవ్వాలో. గైస్ నేను ఇప్పుడే ఫుల్ అయితే అంటే మెడిసిన్స్ అయితే ఫుల్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను మెడిసిన్ వేయడం మీకు ఎందుకు చూపలేదంటే, మీకు ఆల్రెడీ నేను అయితే చూపించాను కదా, ఇంకెందుకు ఊరికే టైం వేస్ట్ అని చెప్పి, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుందని నేను అనుకుంటున్నా, అండ్ ఎందుకు ఊరికే చూపించాను అని చెప్పి స్కిప్ అయితే చేశాను. ఇప్పుడైతే నేను మెడిసిన్స్ యాడ్ చేశాను గైస్. అండ్ మీరు కొంచెం చూస్తున్నారు కదా ఫిష్ అనేది ఎంత వీక్గా కనిపిస్తుందో. సో చూద్దాం, మనం 3rd dose అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చాం కాబట్టి. సో చూద్దాం, మీకు అలాగా ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే Stage 2 అని ఉంటుంది గైస్. మీకు ఆ వీడియో కూడా నేనైతే ఒకవేళ దీనికి సెట్ అవ్వకపోతే ఆ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది, అండ్ ఆ మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు మీకైతే ఆ వీడియో అయితే నేను మళ్ళీ చేస్తాను, ఒక Stage 2 అయితే.
ఈ రోజుకి ఇంతే గైస్ ఈ వీడియో. మీకు ఒక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కొంతవరకు అయితే షేర్ చేయండి. అండ్ బాయ్.